జేఈ మెయిన్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి చాలామంది పేరెంట్స్కి ఈ యాంగ్జైటీ, మా పిల్లవాడికి ఏ బ్రాంచ్ వస్తుంది, ఏ కాలేజ్ వస్తుంది, ఏ ఇన్స్టిట్యూషన్ వస్తుంది, ఎన్ఐటి వస్తుందా, ట్రిపుల్ వస్తుందా, జిఎఫ్టిఐ వస్తుందా, కంప్యూటర్ సైన్స్ వస్తుందా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో యాక్చువల్లీ నవ్ ఈజ్ నాట్ ద టైమ్ టు డిస్కస్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ సెకండ్ సెషన్ ఉంది, సెకండ్ జేఈ మెయిన్ అటెంప్ట్ ఉంది, ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఉంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ పేరెంట్స్ కోసమని ఈ వీడియో చేస్తున్నాను నేను, జస్ట్ టు రిజాల్వ్ దేర్ యాంగ్జైటీ ఇష్యూస్. కంప్యూటర్ సైన్స్ ఈరోజు వీడియోలో కంప్యూటర్ సైన్స్ మీకు టాప్ ఎన్ఐటీస్లోని, టాప్ ట్రిపుల్ ఐటీస్లోని, జిఎఫ్టిఐస్లోని ఏ పర్సంటైల్కి మీకు వస్తుంది అన్నది ఇవాళ చూద్దాం. బట్ అగైన్ కాషన్, ఈ డిస్కషన్ మీరు స్టూడెంట్స్ పెట్టకండి. లెట్ ద స్టూడెంట్స్ బి బిజీ విత్ దేర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అండ్ దెన్ జేఈ మెయిన్ సెషన్ 2 ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ డిస్కషన్ ఎప్పుడు పెట్టాలి అంటే వాళ్ళతో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పెట్టాలి. ఇప్పుడు నవ్ ఇస్ నాట్ ద టైమ్ టు వేస్ట్. సో ఇవాళ వాట్ వీ విల్ డూ ఇస్ పర్సంటైల్. ఇప్పుడు మీ దగ్గర ర్యాంక్స్ లేవు, మీ దగ్గర ఓన్లీ పర్సంటైల్ ఉంది. సో పర్సంటైల్ ఎలా మ్యాప్ చేయాలన్నది మనం చూద్దాము. ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ పర్సంటైల్, కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ బ్రాంచెస్ మీకు ఎన్ఐటీస్లోని, ట్రిపుల్ ఐటీస్లోని, జిఎఫ్టిఐస్లోని ఏ పర్సంటైల్కి వస్తుంది అన్నది మనం ఇవాళ చూద్దాం. ఇది ఓపెన్ కేటగిరీకే చూద్దాము. తదుపరి వీడియోస్లో వి విల్ లుక్ అట్ ఓబీసీ, ఏడబ్ల్యూఎస్ అండ్ ఫీమేల్స్. ఇవాళ ఓన్లీ జెండర్ న్యూట్రల్ అంటే బేసికలీ మేల్స్ గురించి ఇవాళ చూద్దాము. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ ఆఫ్ విత్ ఎన్ఐటి. అయితే ఇందులో కొన్ని అజంప్షన్స్ నేను మీకు చెప్పాలి. ఒకటి, నేను ఐ అజ్యూమ్డ్ దాట్ ఒక 15 లక్షల మంది, కిందసారి 14 లక్షల మంది రాశారు, ఈసారి 15 లక్షల మంది రాస్తారు అనే అంచనాతో ఈ మ్యాపింగ్ చేస్తున్నాను. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, projections are based on last year's figures. Last year 6th round జోసా కౌన్సిలింగ్ 6th round బేసిస్ మీద ఇవి ప్రొజెక్షన్స్ జరిగాయి. సో ఇది మీకు ఐడియా ఇవ్వడానికి మాత్రమే. బట్ దీని ప్రకారము కంపల్సరీగా ఈ పర్సంటైల్కి వస్తుందా అంటే దట్ ఈస్ డౌట్ఫుల్. కాకపోతే మీకు ఒక ఐడియా వస్తుంది. దట్ ఈస్ ఆల్ ఇట్ విల్ డూ. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్స్ జోసా కౌన్సిలింగ్ అండ్ ఈ సంవత్సరం 15 లక్షల మంది రాస్తే ఏ రకంగా పర్సంటైల్ ఉంటుంది అది, ఆ ఎగ్జామిషన్తో ముందుకు వెళ్తున్నాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ ఆఫ్ విత్ ఎన్ఐటీస్. మళ్ళా నేను చెప్తున్నాను ఏంటంటే దిస్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 6th round లాస్ట్ ఇయర్ అండ్ ఇది ఓపెన్ కేటగిరీ, జెండర్ న్యూట్రల్. ఫీమేల్స్ ఓన్లీ కొంచెం దీనికన్నా కొంచెం తక్కువ పర్సంటైల్ వచ్చినా కూడా వస్తుంది. అది మనం రేపు చూద్దాము. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ ఫీమేల్స్కి ఎలా ఉంటుందో వీ విల్ సీ టుమారో. బట్ టుడే లెట్ us లుక్ ఎట్ ఎన్ఐటీస్. ఎన్ఐటి ట్రిచి చూస్తే సిఎస్సి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ 1449. ఇది అదర్ స్టేట్ కోటా. నేను బేసికలీ తెలంగాణ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను నేను. ఇది అదర్ స్టేట్ కోటా. అదర్ స్టేట్ కోటాలో 1449, 99.9 పర్సంటైల్ వస్తే మీకు ఎన్ఐటి ట్రిచి వస్తుంది. అదే ఎన్ఐటి సూరత్కల్ 99.88 పర్సంటైల్. ఎన్ఐటి వరంగల్ కంప్యూటర్ సైన్స్ హోమ్ స్టేట్ కోటా, అంటే ఇఫ్ యూ బిలాంగ్ టు తెలంగాణ హోమ్ స్టేట్ కోటా, ఇది 99.76. అండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ ఇది మళ్ళా 99.85 వరకు వస్తుంది. అదర్ స్టేట్ కోటాలో వస్తారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళంటే అది 99.85 వరకు వస్తుంది. తర్వాత ఎన్ఐటి సూరత్కల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది సిఎస్సి అండ్ రిలేటెడ్ బ్రాంచెస్ గురించి మాట్లాడుతాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎన్ఐటి సూరత్కల్ 99.82 పర్సంటైల్కి వస్తుంది. తర్వాత ఎన్ఐటి వరంగల్ ఏఐ అండ్ డేటా సైన్స్ అది 99.71 పర్సంటైల్. అదే మన అదర్ స్టేట్ కోటాలో అంటే ఇది కొంచెం 99.8 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ఐటి వరంగల్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ క్లోజింగ్ ర్యాంక్ 5438 ఇన్ హోమ్ స్టేట్ అంటే తెలంగాణ వాళ్ళకి 99.63. అదే ఆంధ్ర వాళ్ళకైతే ఆర్ అదర్ స్టేట్స్కి అయితే 99.7 అవుతుంది. తర్వాత ఎన్ఐటి రౌర్కెలా సిఎస్సి ఈజ్ అట్ 99.77. తర్వాత ఎన్ఐటి సూరత్కల్ కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్ అని ఒక బ్రాంచ్ ఉంది, అది 99.77కి వస్తుంది. తర్వాత ఎన్ఐటి రౌర్కెలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 99.7 అండ్ అలహాబాద్ ఎన్ఐటి అలహాబాద్ 99.69. ట్రిపుల్ ఐటీ అలహాబాద్ కూడా ఉంది. వీ విల్ కమ్ టు ట్రిపుల్ ఐటీ అలహాబాద్. ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఇస్ అ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్. వీ విల్ కమ్ టు ట్రిపుల్ ఐటీ అలహాబాద్ సెపరేట్లీ.
NIT Calicut 99.65, NIT Jainpur 99.63, NIT Nagpur 99.58, NIT Kurukshetra 99.53, NIT Delhi 99.49, NIT Surat 99.46 percentile. మళ్ళా నేను again and again చెప్తున్నాను, ఇది అంచనాకు మాత్రమే. Two assumptions. One assumption is based on last year ట్రెండ్స్. ఈ సంవత్సరం కూడా అదే ట్రెండ్ కొనసాగాలని రూల్ లేదు, బట్ అప్రాక్సిమేట్లీ అదే రేంజ్లో ఉంటుంది. రెండు, ఐ అజ్యూమ్ 15 lakh స్టూడెంట్స్ టేకింగ్ ద టెస్ట్. సెకండ్ సెషన్ కూడా కలుపుకొని 15 lakh స్టూడెంట్స్ టేకింగ్ ద టెస్ట్. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీస్కి వద్దాం. ట్రిపుల్ ఐటీ అలహాబాద్ క్లోజెస్ అట్ 99.59 percentile. ట్రిపుల్ ఐటీ గ్వాలియర్ 99.36. ట్రిపుల్ ఐటీస్లో మనకి హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ అనేవి ఉండదు, ఆల్ ఇండియా కోటావే ఉంటుంది. NITస్లో మాత్రం హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ ఉంటుంది. తర్వాత ట్రిపుల్ ఐటీ లక్నో 99.36, ట్రిపుల్ ఐటీ జబల్పూర్ 99.01, ట్రిపుల్ ఐటీ కంచీపురం 98.73. ఆ తర్వాత ట్రిపుల్ ఐటీ పూణే 98.6, ట్రిపుల్ ఐటీ గువాహటి 98.48, ట్రిపుల్ ఐటీ వదోదరా 98.34, ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ 98.24 అండ్ ట్రిపుల్ ఐటీ కోటా 98.17. నౌ ఇప్పటి వరకు NITs చూసాం, ట్రిపుల్ ఐటీస్ చూసాం. లెట్ us look at some GFTIs. GFTIs అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి మూడు, NITs, ట్రిపుల్ ఐటీస్ అండ్ GFTIs, మూడిటికి జోసా కౌన్సిలింగ్ ద్వారానే కౌన్సిలింగ్ అవుతుంది. అంటే సింగిల్ కౌన్సిలింగ్ ద్వారానే ఈ మూడిటికి కౌన్సిలింగ్ జరుగుతుంది. సో IIST, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ షిప్పూర్, ఫర్ ఆల్ ఇంటెంట్స్ అండ్ పర్పసెస్ ఇట్ ఈస్ ట్రీటెడ్ లైక్ NIT ఓన్లీ. కాకపోతే అది GFTI, బట్ దాన్ని NIT గానే పరిగణిస్తారు. సో దానికి 98.88. ఇది ఓపెన్ కేటగిరీ గురించి మాట్లాడుతున్నాను నేను. వి విల్ డిస్కస్ OBC, EWS అండ్ ఫీమేల్స్ సెపరేట్లీ టుమారో. తర్వాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెస్రా, ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్, మంచి ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. ఇది 98.83. తర్వాత మెస్రా అంటే ఇట్ ఈస్ అట్ రాంచీ. తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ ఆల్సో లైక్ NIT, 98.76. JNU, Jawaharlal Nehru University also has engineering programs, CSC 97.79. BIT, Birla Institute of Technology, they also have a Devgar campus. ఆ దేవ్గర్ campus కి 96.98. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంది, దానికి 96.94 ఈజ్ ద కట్ ఆఫ్. తర్వాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పట్టా క్యాంపస్ ఉంది, దానికి 96.74 ఈజ్ ద కట్ ఆఫ్. తర్వాత యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పంజాబ్ యూనివర్సిటీ, ఇట్స్ ఇన్ చండీగఢ్, 96.61. అస్సాం యూనివర్సిటీ 96 అండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ 95.97. తర్వాత ఇంకొన్ని GFTS ఉన్నాయి, వాటికి ఆల్మోస్ట్ 94.07 వరకు వెళ్తుంది. అయితే నేను ఐ హావ్ నాట్ కవర్డ్ ఆల్ ది NITs, ఐ హావ్ నాట్ కవర్డ్ ఆల్ ద ట్రిపుల్ ఐటీస్, ఐ హావ్ నాట్ కవర్డ్ ఆల్ ది GFTIs. ప్రామినెంట్ వే నేను కవర్ చేశాను. మీకు ఇందులో ఇవాళ కవర్ చేసిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో పెట్టండి. గివ్ us some time, our team will get back. కాకపోతే అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరు పిల్లల్ని ఈ డిస్కషన్లో ఇన్వాల్వ్ చేయకండి. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ పేరెంట్స్, సో దట్ దే హ్యావ్ అన్ ఐడియా. కొంచెం హోంవర్క్ అయితే పేరెంట్స్ చేయాలి. ఏ ఇన్స్టిట్యూట్, ఏ బ్రాంచు, ఎలాంటివి వస్తాయి, వాట్ ఆర్ ది అదర్ కన్సిడరేషన్స్, ఇవన్నీ ఈ హోంవర్క్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే సడన్గా జోసా కౌన్సిలింగ్ జూన్లో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు యూ కాంట్ స్టార్ట్ కలెక్టింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓవర్ ద నెక్స్ట్ 2 to 3 months యూ స్టార్ట్ కలెక్టింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. మేలో ఎప్పుడైతే ఈ ఎగ్జామ్స్ అయిపోతాయో అప్పుడు మీరు, your child, you can say together, come to a conclusion, and JOSA counseling ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు you will be ready. సో ఈ హోంవర్క్ అయితే చేయండి, బట్ రైట్ నౌ డోంట్ డిస్టర్బ్ ద చిల్డ్రన్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ JOSA counseling.